పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగుపెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. లూకా 17వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు 10 మంది కుష్ఠరోగులను చూశారు. వారు దూరం నుండే మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకున్నారు. యేసు వారిని తాకకుండానే యాజకులకు కనిపించండి అని అన్నాడు. వారు ఆయన మాట నమ్మి ముందుకు నడిచారు. మార్గ మధ్యంలోనే స్వస్థత పొందారు. ఇది మనకు విశ్వాసం శక్తిని చూపిస్తుంది. పరిస్థితులు మారకముందే దేవుని వాక్యాన్ని నమ్మడం నిజమైన విశ్వాసం. యేసు వాక్యానికి లోబడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నీ వాక్యాన్ని నమ్మి ముందుకు నడిచే విశ్వాసం మాకివ్వుము. నా జీవితంలోని కుష్టమైన బాధలను, సమస్యలను నీవే స్వస్థపరచుము తండ్రి. నేను నీ కరుణను కోరినప్పుడు నన్ను దూరంగా విడవకుండా కరుణ చూపుము యేసయ్యా. నీ మాటలలో శక్తి ఉందని నమ్మి జీవించినట్లు మమ్ము నేర్పుము. నా విశ్వాసముతో నీ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.